టెస్లా అయితే భారతదేశం రావడం కన్ఫామ్ అయిపోయింది. 110% నుంచి 15% తగ్గిస్తారా, లేకపోతే 70% తగ్గిస్తారా, కస్టమ్స్ సుంకం తగ్గింపు కూడా ఖాయమైపోయింది. మొన్న అమెరికాకి మోడీ వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాల్లో కీలకమైనటువంటిది అదే. అయితే ఇప్పుడు కావాల్సింది భారతదేశంలో ఎక్కడ పెడతారు, ఫ్యాక్టరీ పెడతారా పెట్టరా. యాక్చువల్గా మనకి పరిశ్రమలకు సంబంధించి 2 రకాలైనటువంటి సీకేడి లేకపోతే సిబియు అంటారు. సీకేడి అంటే కంప్లీట్లీ నాక్ డౌన్, అంటే పార్ట్లన్నీ అక్కడే తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేసి అమ్మటం. అదన్నా చేసుకోమని అప్పట్లో నరేంద్ర మోడీ బైడెన్ వీళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో సిబియు అంటే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్, అంటే మొత్తం కారు తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడం. వాడు సిబియుకి రెడీ అవుతున్నాడు ఇప్పుడు ట్రంప్ వచ్చాక. అంతకుముందు అయితే కనుక సీకేడీకి రెడీ అవుతున్నాడు. ఓవరాల్గా చూస్తే 18% జిఎస్టీ అయితే ఇండియాకు వస్తుంది. కానీ ఇది కనుక మనకి ఆంధ్రాలో ఆల్రెడీ కియా ఉంది కాబట్టి దాన్ని చూపెట్టి గట్టిగా అప్పట్లో టెస్లా సీఈఓకి ఎలన్ మస్క్కి మన లోకేష్ ట్విట్టర్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేశారు రమ్మనమని. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇది మంచి మార్కెట్ కూడా. వాస్తవంగా అమెరికా లాంటి చోట్లన టెస్లాది కొనేవాళ్ళు తక్కువ, మన ఇండియన్స్ ఏషియన్సే అక్కడ కొంటారు టెస్లాని. కాబట్టి వాడు ఇక్కడ పెట్టుకున్నాడు. అందులో దక్షిణాది మార్కెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కాబట్టి ఏ తిరుపతి దగ్గరనో ఆ ఏరియాలో కనుక పెట్టుకునేటట్టయితే ఆ చుట్టుపక్కల అటు కర్ణాటకకి దగ్గర, ఇటు తమిళనాడుకి దగ్గర, అటు తెలంగాణకి దగ్గర కాబట్టి ఆ రూట్లో నుంచి ఆలోచించగలిగితే బాగానే ఉంటుంది.